వెల్కమ్ టు సో చర్చ్ అని చెప్పండి. పోయిన వారం వచ్చారా అని అడగండి. అడగండి ఏం చెప్పారు? మీరు రాలేదా? అదే చెప్తున్నారా? నేను రాలేదంటున్నారా? వచ్చే వారం నుండి ఖచ్చితంగా వస్తున్నాము. ఇందాక విన్నాం కదా, వచ్చే వారము పాస్టర్ దేవరాజ్ గారు తన యొక్క పరిచర్య ఫుల్ టైమ్ మినిస్ట్రీలో అడుగుపెట్టి 3 ఏళ్ళైంది. సో నెక్స్ట్ వీక్ హీ ఈస్ గోయింగ్ టు ప్రీచ్ అండ్ మే గాడ్ లీడ్ హిమ్. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు వాక్యము మరి పొద్దున్న మేము కొన్ని విషయాలు చూసామండి. ఈరోజు వాక్యం ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించుట, గడుపుట వేరు, అనుభవించుట వేరు. ఓకే, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? ఓకే. సో దేవుని సన్నిధి ఎవరికి ఇష్టం? ఎవరికి ఇష్టం లేదు. ఓకే, దినమంతా దేవుని సన్నిధిని అనుభవించాలి అనేది ఎవరికి ఇష్టం? ఆల్ ఆఫ్ అస్. ఎస్, మీకంటే ఎక్కువ నాకు తెలిసి దేవునికి ఇష్టం. తన బిడ్డలతో ఆయన ప్రతి అణువణువు, ప్రతి ప్రయత్నము, ప్రతి పనిలో, ప్రతి మాటలో, సంభాషణలో, ప్రతి క్రియలో ఆయన మనతో ఉండాలని ఆయనకు మాత్రము చాలా చాలా ఇష్టం. అందుకే మత్తయి సువార్త 28:20లో మంచి మాట ఉంది, చూద్దాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి చెప్పండి, యుగ సమాప్తి అని చెప్పండి. సో మనం అడగలేదు, బట్ దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, నా సన్నిధి, నేను నీకు తోడుగా ఉంటాను ఇప్పటి వరకు, యుగ సమాప్తి వరకు, అన్ని వేళలా నేను మీతో కూడా. చెప్పండి, అన్ని వేళలా అని చెప్పండి. ఎంతమందికి ఎప్పుడు దేవుని సన్నిధి కావాలి? ఎప్పుడు? టిల్ ది ఎండ్, లాస్ట్ వరకు. కొంతమందికి వద్దా? దేవుని సన్నిధి ఇస్ వెరీ పవర్ఫుల్ అండి, మనకు తెలీదు. ఇఫ్ హీ ఈజ్ విత్ అస్, అన్ని వేళల్లో నేను మీతో కూడా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్. సో మనం ఏంటంటే, కేవలం ఆదివారం వచ్చి ఒక గడియ ఇక్కడ గడిపి సన్నిధిలో ఉన్నాను, పాటలు పాడాను, వాక్యం విన్నాను, వెళ్ళిపోయాను అనుకున్నాం. కానీ మండే టు సాటర్డే కూడా అన్ని వేళల్లో దేవుడు మనతో గడపాలని, మనతో ఉండాలని ఆయన కోరుకుంటా ఉంటున్నాడు. బైబిల్లో కొంతమంది మాత్రము ఎప్పుడు దేవుని సన్నిధి కోరుకునేవారు. వారిలో మనందరికీ తెలుసు ఎవరు? ఫస్ట్ మోషే నీ సన్నిధి నాతో రావాలి అన్నాడు. అలాగే దావీదు కూడా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసి వేయకు ప్రభువా. దే నో ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. సో చర్చ్ ఆల్సో షుడ్ నో ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. ఆమెన్. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, ఈ భూమి మీద అతను నడిచినా, కూర్చున్నా, పడుకున్నా, ఏది ఏం జరిగినా దేవుడు తోడుగా ఉంటాడంట. ఈవెన్ వెన్ హీ స్లీపింగ్, ఆయన కునుకక నిద్రపోక ఏం చేస్తూ ఉంటాడు? మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఆయన దృష్టి మన మీదే ఉంటుంది. సో ఆయన సన్నిధి అంత పవర్ఫుల్. చూడండి, యోబు గ్రంథం ఒకసారి చద్దాం. 22వ అధ్యాయము 21, జోబ్ 22:21 ఆన్వర్డ్స్. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో ఏం చేయాలి? సహవాసం. సండే మాత్రం చేయాలని ఇక్కడ ఎక్కడైనా రాయబడిందా? సండే ఈజ్ ఇంపార్టెంట్, కమింగ్ టు గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ దేవుడు ఒకటి కోరుకుంటున్నాడు, ఆయనతో సహవాసం చేయమంటున్నాడు. మనం ఎవరితో సహవాసం చేస్తాం? వారి వల్లే మనం ఉంటాం. దేవుడు కోరుకునేది నాతో సహవాసం చేయమంటున్నాడు. ప్రతినిత్యం, ప్రతిదినం నువ్వు ఏ పని చేసినా ఆయన సన్నిధి నువ్వు కోరుకోవాలి. దేవుని సన్నిధి ఒక కళ, అది గడపడం కాదు, అనుభవించాలి. గడపడం కాదు, అదేంటి? అనుభవించాలి. నువ్వు కూర్చున్నా, లేచినా, ఆటోలో వెళ్తున్నా, బయట ఉద్యోగం చేస్తున్నా, సిస్టమ్ ఓపెన్ చేసినా, దేవా నీ సన్నిధి నాకు కావాలి, నీ సహవాసం నాకు తోడుగా కావాలి. అలా చేస్తే ఏమవుతుంది? నీకు సమాధానము, అంతేకాదు నీకు మేలు. ఒకవేళ ఉల్టా వైసి వర్సా చదువుదాం. ఓకే, ఆయనతో సహవాసము చెయ్యని ఎడల, చదవండి, ఆయనతో సహవాసము చెయ్యని ఎడల నీకు అసమాధానము కలుగును, అలాగ్న నీకు కీడు. మేలుకు ఆపోజిట్ కీడు కలుగును. ఇది బాగుంది కదా. ఎప్పుడైనా మన ఇండియన్స్కి ఏం చెప్పాలి? పాజిటివ్ చెప్పద్దు, నెగిటివ్ నుంచి చెప్పాలి. అంతే కదా.
మనకేం చెప్పాలి, వార్నింగ్ ఇస్తూ ఉండాలి. అప్పుడు అమ్మో కీడా ఇది గుర్తుంటుంది. మేలు ఇవన్నీ విని 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 ముద్దుబారిపోయింది హృదయం అంతా కదా, మేలు మేలు మేలు. బట్ గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము, అలాగన నీకు మేలు. 22వ వచనం చూద్దాం. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఆయన నోటి ఉపదేశములను ఏం చేయాలి, అవలంబించాలి. అంటే ఆయన మాట్లాడతాడా, ఆయన నోటితో మాట్లాడతాడు. అందుకే నోటి ఉపదేశం అని, ఏదో మనసులో ఏదో చెప్పేశాడు కదా, ఆయన నోటితో మాట్లాడతాడంట, తన బిడ్డలతో మాట్లాడతాడు. సామెతలు 8లో ఒక మంచి మాట ఉంటుంది, ప్రావర్బ్స్ 8:32 నుంచి చూద్దాము. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించువారు ధన్యులు. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, అనుదినము చెప్పండి, అనుదినం అని చెప్పండి. అంటే ఎవ్రీడే కదా, ఎవ్రీ సండే అనుందా? అనుదినం అంటే నా భాషలో అయితే ఎవ్రీడే నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. ఆమేన్. ఎవరు ఉపదేశము? దేవుని ఉపదేశం. సో దేవునితో సహవాసం చేస్తే మనకు మేలు, మనకు సమాధానం. ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ మనం రిలాక్స్ అవుతాం, మనకు విశ్రాంతి దేవుడు ఇస్తూ ఉంటాడు. మన ప్రెషర్స్, మనకున్న భారాల నుండి దేవుడు మనకు రిలాక్సేషన్ ఇస్తూ ఉంటాడు. అయితే అనుదినం అని ఉంది, కానీ మనము అనుక్షణము దేవా నువ్వు నాతో ఉన్నావా లేదా అని అడుగుతూ ఉండాలి. ఆర్ యూ విత్ మీ? నేను జాబ్ చేస్తున్నా, నా పనిలో నువ్వు ఉన్నావా లేదా? నేను బయటికి వెళ్తున్నా, బజార్కి వెళ్తున్నా, నువ్వు నాతో పాటు వస్తున్నావా లేదా? నీ సన్నిధి నాతో ఉంటుందా లేదా? ఉపదేశించు, మాట్లాడు, టాక్ టు మీ. గాడ్ హ్యాస్ వేస్ టు టాక్ టు అస్. మనకు అర్థమైపోతుంది, దేవుడు మాట్లాడితే మనకు తెలిసిపోతుంది, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. అట్టి సహవాసం మనం కోరుకోవాలి, అట్టి ఫ్రెండ్షిప్ మనం కోరుకోవాలి, అట్టి సన్నిహితంగా మనము దేవునితో సన్నిహితంగా మనం ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడండి, మనకు సమాధానము, అలాగన దేవుడు మనకు మేలునిస్తూ ఉంటాడు. హల్లెలూయా. సో ప్రతి విషయంలో నువ్వు బయటికి వెళ్ళినా, ఏ చూసినా ఆల్వేస్ మనసులో ఏముండాలంటే దేవుడు ఉండాలి, దేవుడు నాతో మాట్లాడాలి, దేవుని సన్నిధి నువ్వు కోరుకోవాలి. మోషే కోరుకున్నాడు. ఎలా కోరుకున్నాడు ఒకసారి చద్దామండి. ఎక్సడస్ నిర్గమాకాండ 33వ అధ్యాయము ఒకసారి 2వ వచనం చద్దాం. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరెజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. మీరు లోబడనోలని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మును సంహరించుదునేమో అని మోషేతో చెప్పాను. చూడండి, ఈ చాప్టర్లో దేవుడు ఒక మంచి స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే మోషేతో, నా సన్నిధి తెలీదా, నా సన్నిధి నీ వెంట వచ్చును. ఓకే, ఈ స్టేట్మెంట్ రాకముందు యాక్చువల్గా ఏమంటున్నాడంటే దేవుడు మోషేతో, మోషే మీరు లోబడనోళ్ళని ప్రజలు, నేను మీతో పాటు రాలేను, ఒకవేళ వస్తే కోపంతో మిమ్మల్ని త్రోవలోనే సంహరిస్తానేమో, అంత కఠినులు మీరు, నా సన్నిధి మీతో రాలేదు, నేను మీతో రాలేను అన్నప్పుడు కింద మనము చూస్తూ ఉంటుండగా మోషే కొంచెము భయపడినట్టుగా అనిపించింది. అక్కడ చెప్పలేదు కానీ మోషే భయపడినట్టుగా అనిపించింది. 12వ వచనంలో అనుకుంటా మోషే కొంచెం భయపడి మోషే అంటాడు కదా, యెహోవాతో ఇట్లా అంటాడు, ఈ ప్రజలు, ఓన్లీ తెలుగు, ఈ ప్రజలు తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పా, ఓకే, నాతో ఎవరిని పంపిస్తావు? భయపడ్డాడు. దేవుడు అంటున్నాడు, నేను ఒక దూత నీకంటే ముందుగా పంపిస్తాను, అన్ని దేశాలను ఎల్లగొట్టి మీరు ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళకముందు, మీ వాగ్దాన భూమికి వెళ్ళకముందు అందరినీ ఎల్లగొట్టి నీకు ఆ భూమి ఇచ్చేటట్టు నేను చూసుకుంటాను, దేవదూతను పంపిస్తాను అన్నాడు. మోషే సాటిస్ఫై కాలేదు, కాంప్రమైజ్ కాలేదు. మోషే దేవుని సన్నిధిని ప్రేమించేవాడు, దేవుని సన్నిధి కోరుకునేవాడు. ఎందుకంటే మోషే ఎల్ల వేళలో దేవునితో ముఖాముఖిగా మాట్లాడినట్టుగా బైబిల్లో మనము చూస్తూ ఉంటాం. హీ నోస్ ద ప్రెజెన్స్, ద పవర్, ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆయన చూశాడు 40 దినాలు రాత్రి పగలు యేసయ్యతో దేవునితో గడిపాడు. పలకల్లో అన్నీ ఏమేమి కావాలో అన్ని ఉపదేశాలు ఎంతో చక్కగా ప్రేమగా ఒక టీచర్ ఎంతో చక్కగా నేర్పించినట్టుగా మోషేకి నేర్పించాడు. 40 దినాలు దేవునితో ఉన్నాడు. అంతేకాదు, ఈ మోషే ఎవరు? ఆదికాండము, నిర్గమకాండము,
లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం, ఈ పంచకాండాలు ఎవరు రాశారు అనుకున్నారు? మోషే ఎక్కడి నుంచి రాశాడు అనుకున్నాడు? దేవుడు ఆయనకు బోధించాడు, దేవుడు ఆయనకు చెప్పాడు. అందుకే 103 కీర్తన 7వ వచనంలో చూద్దాం. Psalm 103:7. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. చూడండి, మోషేకు దేవుడు ఏం తెలియజేశాడు? తన మార్గములు తెలియజేశాడు. ఎవ్రీథింగ్ హీ స్పోక్ టు మోసెస్. ఫస్ట్ 5 బుక్స్ ఇన్ ద బైబిల్. క్రియేషన్ అంటే అసలు ఏ సైంటిస్ట్ కనిపెట్టలేదు. ఏదో బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు ఎప్పుడో తర్వాత. బట్ మోసెస్ రోడ్ పేర్లతో సహా, జనరేషన్స్తో సహా. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళండి, ఆది కాండం నుండి, ఆదాము నుండి ఇప్పటి వరకు ఎవరి పేర్లు ఉన్నాయి, వారి పేర్లు అన్ని లిస్టులో ఉన్నాయి. ప్రతి ఒక్కరి పేరు, యూదుల పేర్లు అందరికీ తెలుసు, వారు ఏ గోత్రమో తెలుసు. సో అంతగా ఎలాగంటే దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి ఆయనకు తోడుగా ఉంది. ప్రతి నిమిషం గైడ్ చేస్తూ ఉన్నాడు, ప్రతి నిమిషం కౌన్సిల్ చేస్తున్నాడు, ప్రతి నిమిషము వాక్యం ద్వారా మాట్లాడుతాడు, ప్రతి నిమిషం మోషేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మోషేకి దేవుడు ఒకసారి చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నాకు బాధ కలుగుతుంది, నాకు వేదన కలుగుతుంది. ఐ టోల్డ్ యూ, ప్రామిస్ ల్యాండ్కి నేను మిమ్మల్ని పంపిస్తాను, మీ దీవెన నేను ఇస్తాను. ఇందాక మనకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఏమని చెప్పాడు? ఆయన ఉద్దేశించిన ప్రతి ఒక్కటి దేవుడు మనకు దయచేస్తాడని. సో ఆయన ఉద్దేశించాడు, ఈ వాగ్దాన భూమిలో ఇజ్రాయేలులను చేర్చాలి. వారు ఎంత లోబడనొల్లని ప్రజలైనా, ఎంత భయంకరమైన పాపాలు చేసినా, దేవుని ప్రేమ బట్టి, వాగ్దాన నిబంధన బట్టి, అబ్రహాంకి ఇస్సాకు యాకోబులకు దేవుడు ఇచ్చిన నిబంధనను బట్టి దేవుడు ఆ వాగ్దాన భూమిలో చేర్చడానికి ఇష్టపడ్డాడు. నిన్ను నన్ను కూడా అంతే. మనల్ని దేవుడు ఉద్దేశించిన ఒక చక్కని పాత్రగా ఆయన ఉద్దేశిస్తాడు, మనం బ్లెస్సింగ్గా ఉద్దేశిస్తాడు. ఎప్పుడు కీడు అనుకోడు, ఎప్పుడు అనుకోడు. నీకు మేలు కలగాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నీ ఫ్యూచర్ బాగుండాలి, నువ్వు ఇలాగ ఉండాలి, అందరి దృష్టిలో నువ్వు ఘనుడుగా ఉండాలి, నువ్వు హెచ్చింపబడాలి, ప్రతి ఒక్కరిని లెక్క చేయాలి, నువ్వు హీనంగా ఉండడానికి లేదు, నువ్వు తలగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ కొన్నిసార్లు దేవునికి లోబడం, ఆయన మాటలు లోబడి, ఆయన చెప్పింది మనం మన ఇష్టమే, మొండిగా ఉంటాం. కానీ దేవుడు మరి మోషే జీవితంలో దేవుడు అంటున్నాడు కదా, దూతను పంపిస్తాను, ఆ దూత చూసుకుంటాను, నేను మాత్రం రాను, వస్తే కోపం వస్తే సంహరిస్తానేమో, అంత వ్యసన పడుతున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నోవా కాలంలో చూసాం, దేవుడు వ్యసన పడ్డాడంట, దేవుడు దుఃఖించాడంట, అయ్యో నేను ఎందుకు మానవుని చేశానని. కానీ మోషే కాలంలోకి వస్తే దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధన బట్టి ఆయన కట్టబడి ఉన్నాడు. ఈరోజు నీతో నాతో దేవుడు ఒక నిబంధన చేశాడు, ఆ నిబంధన బట్టి దేవుడు మనతోనే ఉన్నాడు, అన్ని వేళలో ఉన్నాడు. నీవు ఆశీర్వాదం పొందుకునేంత వరకు నీతోనే ఉంటాడు. అందుకే యాకోబుతో అంటాడు కదా, నేను నిన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టాను. ఫస్ట్ యాకోబు అన్నాడు, దేవుడు అంటాడు. కాబట్టి దేవుడు మోషేని చెప్పినప్పుడు మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, ఒక దూతను పంపిస్తుంటే మోషేకి నచ్చలేదు. మరొక్కసారి ప్రార్థనకి వెళ్ళాడు, మరొక్కసారి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రవ్వా, 12వ వచనం, నువ్వు ఎవరిని పంపిస్తావో నాకు చెప్పలేదు, ఈ ప్రజల్ని తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని, అక్కడ అహరోన్ ఉన్నాడు, యెహోషువ ఉన్నాడు, మోషే ఉన్నాడు. కానీ దేవుడు ఆల్రెడీ చెప్పాడు మోషేకి, దూతను పంపిస్తా అన్నాడు. ఎవరిని ఎందుకు అన్నాడు? ఆయన సాటిస్ఫై కాలేదు. ఆయన అంటున్నాడు కదా, నువ్వు ఎవరిని నాకు పంపిస్తావో నాకు తెలపలేదు అని చెప్తూ 13th verse చద్దాం ఒకసారి. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపు. నువ్వెక్కడ ఉంటావో నాకు చెప్పు, నీ మార్గం ఎక్కడుందో చెప్పు, నన్ను ఇలాగ వదిలేకు ప్రవ్వా. ఎంత ప్రేమగా అడుగుతున్నా, నీ మార్గం నాకు తెలుపు. డోంట్ సెండ్ ఎన్ ఏంజల్, ఐ వాంట్ టు నో యోర్ పాత్. నువ్వు ఎక్కడ ఉంటావు, నీ మనసు ఎక్కడ ఉంటుంది, అలాగున్నామా మనం? నీ మార్గం ఏంటో నాకు తెలుపు అని చెప్తూ అని చెప్పిన తర్వాత 14th వెళ్ళిపోదాం. లెట్స్ గో టు 14. అందుకు దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడా, మన లోటుపాట్లు తెలిసిన దేవుడా, ఈవెన్ దో హీ ఈజ్, మోషే ఎంతో హంబుల్గా, ప్రభా వద్దు, దూతొద్దు, నువ్వేరా అని అడగట్లేదు. కానీ ఆయన మనసులో భయం, ఆయన మనసులో వేదన. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభా నీవు నీ మార్గం నాకు తెలుపు అన్నప్పుడు దేవుడు ఒక మాట టక్కుమని ఇచ్చేశాడు.
అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, దేవుని కూడా రావాలనుకుంటున్నాడు. అవునా కాదా? అవునా కాదా? ఫస్ట్ మోషే అడగలేని ఈ సన్నిధి రాకపోతే మేము వెళ్ళమా నాన్న, ఫస్ట్ దేవుడే చెప్పాడు. మోషే హృదయాన్ని చూశాడు, భయపడ్డాడు. నా కుమారుడు భయపడ్డాడు, నాతో ప్రతిదినం సహవాసం చేశాడు, నాతో ముఖాముఖిగా మాట్లాడాడు, నా యొక్క తేజస్సు తెలుసు, నా యొక్క మాటలు తెలుసు, నా ఉపదేశము తెలుసు, నా వెలుగు తెలుసు, నా ప్రభావం తెలుసు, నా గ్లోరీ తెలుసు, నా పరిశుద్ధత తెలిసిన మోషేని ఎలాగ నేను వదిలిపెడతాను. అందుకు దేవుడు ఎంత మంచి దేవుడు అండి. నువ్వు అడగకపోయినా కూడా నీ మనసులో ఉన్న మాట, నీ ప్రార్థన నీ నోటికి రాక మునుపే నీ మనసులో ఉన్న భయము ఆయనకు తెలుసు. ఆయన అంటున్నాడు, నా సన్నిధి ఎవరికి? మీ అందరికీ తోడుగా వచ్చునానుందా? ఎవరికి? నీకు. అంటే మోసెస్ ఇస్ నాట్ అ స్మాల్ మ్యాన్. ఆయన బిగ్ జాక్ పాటే కావాలి ఆయనకి. హీ వాంట్స్ అ జాక్ పాట్. హీస్ నాట్ అ స్మాల్ మ్యాన్. హీస్ లైక్, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజే. అందరికీ కాదు, ఎవరైతే దేవుని సన్నిధి కోరుకుంటారో ప్రతి నిమిషం, నువ్వు గిన్నెలు తోమినా, బట్టలు ఉతికినా, బయటికి వెళ్ళినా, బజార్కి వెళ్ళినా, ఆటోలో కూర్చున్నా, కార్లో కూర్చున్నా, బైక్లో వెళ్తున్నా, స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. దేవుని సన్నిధి కోరుకో. సిస్టమ్ ఓపెన్ చేసినా దేవుని సన్నిధి కోరుకో. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో దేవుని వెతుకు, దేవుని సన్నిధి వెతుకు. నువ్వు ఏ వర్క్ చేస్తున్నా ఆ సన్నిధి ఉండాలని నువ్వు వెతుకు. దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. చాలామంది బైక్ మీద వెళ్ళేటప్పుడు అందరితో మాట్లాడుతాడు, ఇలా హెల్మెట్ పెట్టుకుంటాడు, ఇలా ఫోన్ పెట్టుకుంటూ ఉంటాడు. ఒక ఆయన ఇలా ఫోన్ మాట్లాడుతూ సిగ్నల్ చూడలేదు, వెళ్ళిపోయాడు. జొమాటో ఆయన మా కళ్ళ ముందే చనిపోయాడు, యాక్సిడెంట్ అయ్యి. ట్రై టు బీ అలోన్ విత్ గాడ్. నీ సన్నిధి వస్తుందా? మనం ఈ లోకంలో ఏది పోయినా భయపడనక్కర్లేదు, కానీ దేవుని సన్నిధి కోల్పోతే గడగడ వనకాలి, భయపడాలి. బికాజ్ ఆయన సన్నిధిలో ఉన్న బెనిఫిట్స్ నేను ముందు మీకు చెప్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సో ఆయన ఏమంటున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ మాట అన్నంగానే మోషే ఏమన్నాడు చూడండి, నీ సన్నిధి రాని కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. నీ సన్నిధి నువ్వు అడిగావా ఎప్పుడైనా? సిస్టమ్ ఓపెన్ చేసినప్పుడు, ప్రభా నువ్వు ఉన్నావా? నువ్వు పని చేసేటప్పుడు, ప్రభా ఐ యూ గివింగ్ మీ విజ్డమ్, యూర్ దేర్ బిసైడ్ మీ? అడిగావా? అడగండి. దేవుడు హీస్ మోర్ దెన్ అ ఫ్రెండ్. అందరూ పక్కన ఉన్న మనుషులతో మాట్లాడినట్టు ఉండదు నీకు. హీస్ డిఫరెంట్, హీస్ లాయల్, హీస్ లవింగ్. ఆయన ఎంతో నమ్మదగినవాడు, ఎంతో ప్రేమ కలిగినవాడు. ఆయన అంత శక్తి ఉన్నా కూడా మన దగ్గర శక్తిహీనుడుగా, ఏమీ ఎరగనట్టుగా, మన షాడో ఫాలో అయినట్టుగా, నీడగా ఉంటాడు. అందుకే ఇందాక మనం పొద్దున పాడు, నా తోడు నీడ నీవే. కొంచెం మనం నీడని కూడా లెక్క చేయం, బట్ దేవుడు అలాగ వెంట పడుతూ ఉంటాడు. మోషే అన్నాడు, కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. ఏమని తీసుకున్నాడు? చదవండి. మోషే, నీ సన్నిధి రాని ఎడల, నీ సన్నిధి రాని ఎడల. ప్రభా సరే ప్రభా, దేవదూతనిచ్చావు, థ్యాంక్ యూ ప్రభా అనలేదు. ఏమన్నాడు? నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మును తోడుకొని పోకుము. ఐ డోంట్ వాంట్ ఎన్ ఏంజెల్, ఐ వాంట్ యూ లార్డ్. నువ్వు పడుకున్నా, విశ్రాంతి పొందుకుంటున్నా, నువ్వు లేచినా, స్నానం చేసినా, అన్నం తినేటప్పుడు, చేతులు కడుక్కునేటప్పుడు, ప్లేట్లు తోమేటప్పుడు, బాక్స్ మీ పిల్లలకి కట్టేటప్పుడు, పిల్లల్ని దింపేటప్పుడు, దింపి తిరిగి వచ్చేటప్పుడు, ప్రతి పనిలో ఎవరైతే దేవుని సన్నిధి వెతుకుతారో దేవుడు చాలా ఇష్టపడుతూ ఉంటాడు, వారితోనే ఉంటాడు. దేవుడు వారికి ఆయన మహిమను చూపిస్తూ ఉంటాడు. నువ్వు వెతుకుతావా దేవుని సన్నిధిని? బైబిల్ సెలవిస్తుంది 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. ఎలా వెతకాలండి? ఎప్పుడు వెతకాలి? నిత్యం అంటే ఇంటి పనులు చేసేటప్పుడు, ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, యూట్యూబ్ స్క్రోల్ చూసేటప్పుడు, ప్రభు ఉన్నావా, ఈ స్క్రోల్ నాతో పాటు నువ్వు చూస్తున్నావు అనుకోవాలి. అప్పుడు నువ్వు చూడవు, ఖచ్చితంగా మంచివే చూస్తూ ఉంటావు. ఏ పని చేసినా, నువ్వు ఏది చేసినా నువ్వు నాతో ఉన్నావా అని కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అప్పుడు నీకేం జరుగుతుందంటే, మనం ఇందాక చదివాం, లెట్స్ గో బ్యాక్ టు జోబ్ 22:21. ఇందాక మనం చదివాం యోబు 22:21. ఆయనతో సహవాసం చేసిన ఎడల, అప్పుడు నీకేం జరుగుతుంది? ఆయనతో సహవాసం, ఎవరున్నా లేకపోయినా దేవునితో నువ్వు సహవాసం చేస్తే, నీ బిజినెస్లో,
దేవుడు ఉన్నాడా లేదా, దేవా నీ సన్నిధి ఉందా లేదా నువ్వు కనుక్కుంటా ఉండాలి. గాడ్ టాక్స్. దేవుడు మాట్లాడేవాడు తెలుసండి. ప్రభా నువ్వు ఉన్నావలే నాకు చూపించు ప్రభా అని చూపిస్తాడు. సైన్స్ చూపిస్తాడు, వాక్యాలు చూపిస్తాడు. సడన్గా ఒక పాపప్ డివోషన్, ఐ విల్ నెవర్ లీవ్ యూ. నేను కూడా అడిగిన చాలా సందర్భాల్లో నువ్వు ఉన్నావా అని అడిగిన రోజులు ఉన్నాయి. ఎన్నోసార్లు దేవుడు ఉన్నాను అని చెప్పడం కాదు, ఐ నెవర్ లెఫ్ట్ యూ అని చెప్పేవాడు. నేను వదిలిపెట్టలేదు అని చెప్పేవాడు. అలాంటి దేవుడు మనకు ఉంటే మనం ఆయన సన్నిధి లేకుండా ఎలా ఉంటామండి? ఇన్ బైబిల్ మనం ఒకసారి చూద్దాం. ఆయన సన్నిధిలో ఉన్న అద్భుతాలు మనం చూద్దాము. దేవుని సన్నిధిలో ఉన్న అద్భుతాలు మనం చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 4-6 వచనం చదువు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరి ద్వారాను అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము చూస్తే ఈరోజు కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను. దేవుని సన్నిధి, దేవుని తోడు కొంతమందికి ఉంటే ఏం జరిగింది చూద్దాం. ఫస్ట్ పాయింట్, 1 సమూయేలు 18:12. యెహోవా తనను విడిచి దావీదునకు తోడైయుండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. చాలండి. యెహోవా సౌలును విడిచి, యెహోవా సన్నిధి సౌలును విడిచినాక దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? దావీదుకు తోడై యుండుట చూచి. ఎవరు చూస్తారు? నీ శత్రువులు చూస్తారు, మనుషులు చూస్తారు. సౌలు ఎవరికి భయపడ్డాడు? చెప్పండి. ఒక చిన్న యవనస్తుడికి భయపడ్డాడు. ఒక సౌలు రాజు భయపడ్డాడు. సౌలు దగ్గర సైన్యం ఉంది, సౌలు రాజరికం ఉంది, సౌలు దగ్గర మనుషులు ఉన్నారు, సౌలుకి సింహాసనం ఉంది, సౌలుకి అథారిటీ ఉంది. సౌలు ఎక్కడ కూర్చున్నా మనుషులు భయపడేవారు. సౌలు అలాంటి హోదాలో ఉన్నాడు. కానీ ఈ సౌలు ఎవరికి భయపడ్డాడు? ఒక యవనస్తుడైన దావీదుకు భయపడినట్టుగా మనం చూస్తాం. ఎందుకు భయపడ్డాడు? దావీదునకు దేవుడు తోడై ఉన్నాడని భయపడ్డాడు. When God's presence is there with you, people will fear you. Authority will fear you. చాలామంది అంటారు, నాకు భయపడ్డారు, నేను చాలా గ్రేట్. నువ్వు గ్రేట్ కాదు, నువ్వు దేవుని సన్నిధిని నువ్వు పొందుకున్నావు కాబట్టి పీపుల్ ఫియర్ యూ. పన్నెత్తి మాట అన్నాలన్నా దే ఫియర్ యూ. చూడండి, శత్రువులు, నిర్గమకాండము 23:27. నన్ను బట్టి మనుషులు నీకు భయపడునట్లు చేసేదను. చూడండి ఎంత మంచి వాగ్దానము. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. నీవు పోవు సర్వదేశంలో వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోనట్లు చేసేదను. దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. దేవుని సన్నిధి నీతో ఉంటే, దిస్ ఈజ్ నాట్ అ వారం మెసేజ్, ఈ వీక్ మెసేజ్ కాదు. ఈ వారం అంతా ఇది పనిచేస్తున్న తర్వాత ఇంకోటి కాదు. దిస్ ఈజ్ లైఫ్ టైం మెసేజ్. ఎందుకంటే అన్ని వేళల్లో దేవుడు తోడుకుంటాడు. మనుషులు నీకు భయపడట్లేదా? చిన్న పిల్లి కూడా భయపడలేదా నీకు? కొంతమంది హే 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 అంటా ఉంటారు. రోడ్లో కుక్కని చూసి హే హే అంటే అదేం భయపడుతుంది, నువ్వే పక్క జరుగుతాయి. అస్సలు కుక్కకు మనం వెనకంచి వేస్తామా దానికి తెలిసిపోతుంది, మన బాడీ లాంగ్వేజ్ బట్టి పసిగడుతుందంట. ఓకే భయపడుతున్నారు, మొరగచ్చు, అరవచ్చు, పంపించేసేయచ్చు అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లా చేశాను. అబ్బా నాకు మనుషులంటే భయం, దెయ్యాల కంటే కూడా నాకు మనుషులంటే భయం. బట్ ఇఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ దేర్. దావీదును చూసి సౌలు రాజాధికారం ఉన్న సౌలు, అత్యున్నత స్థానంలో ఉన్న సౌలు దావీదుకు భయపడ్డాడు. ఎందుకు? దావీదునకు దేవుడు తోడుగా, ఆయన సన్నిధి కోరుకున్నాడు. నీ సన్నిధి నుండి నన్ను త్రోసి వేయకు ప్రభా. దావీదుకి కూడా తెలుసు ద పవర్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. ఆమేన్. అండ్ ఇంకోటి ఏమంటున్నాడు? సమస్త శత్రువు నీ ఎదుట నుండి పారిపోతాను. అయితే 2 థింగ్స్ జరుగుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, శత్రువులు ఇస్సాకు జీవితంలో జరిగింది. శత్రువులు సహితం ఆయనతో వచ్చి సహవాసం చేసి మిత్రులు అయ్యారు. అమ్మో నేను ఓడగొట్టలేమో, నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనకు తెలుసు, ఆదికాండం 26లో ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు అయితే దేవుడు శత్రువులనే వెళ్ళగొట్టేస్తూ ఉంటాడు.
దేవుని తోడు, దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నట్లయితే మనుషులు భయపడతారు, అధికారులు సైతం భయపడతారు, మేనేజర్స్ సైతం భయపడతారు, అధికారులు, పోలీసులు, గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టడానికి ఒకే ఒకటి దావీదు దగ్గర ఉన్నది. ఏంటది? ఒకే ఆయుధం, అది దేవుడు మాత్రమే, ఆయన సన్నిధి మాత్రమే. హీ యూస్ టు లవ్ గాడ్స్ ప్రెజెన్స్, లవ్ గాడ్స్ ప్రెజెన్స్. దినమెల్లా నేను నిన్ను స్తుతిస్తున్నాను, ఎల్ల వేళలా నేను నిన్ను స్మరిస్తున్నాను. హీ ఈజ్ అ మ్యాన్ హూ ఆల్వేస్ థింక్స్ అబౌట్ గాడ్. ఆయన ఎవరైతే మనసున దేవా అనగానే దేవుడు వచ్చేస్తాడంట. పిలవంగానే పలికే దేవుడు కూడా కాదు, పరిగెత్తే దేవుడు, వచ్చే దేవుడు. నువ్వు ఆయన గురించి ఎక్కువగా తలుస్తూ ఉంటే, ఎక్కువ స్మరణ చేస్తూ ఉంటే, దేవదాసాయి గారు ఒక పాట రాశాడు, యేసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు, యేసునామా స్మరణ చేయండి, యేసునామా స్మరణ వలన మైన పోవును, యేసునామా స్మరణ వలన ఎట్టి వ్యాధి అయిన కుదురు, యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు, యేసునామా స్మరణ వలన సుస్థిరంబగు భక్తి అప్పును, యేసునామా స్మరణ చేయండి. ఐ కాంట్ సీ. ప్రియులార క్రీస్తు, యేసునామా స్మరణ చేయండి, యేసునామా స్మరణ వలన. మీకు కనబడుతుందా? కెన్ యూ ఇంక్రీజ్ ఇట్ సో వీ కెన్ ఆల్ సింగ్ టుగెదర్? యా. యేసునామా స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగు, యేసునామా స్మరణ వలన ఎట్టి సౌఖ్యమైన కలుగును, యేసునామా స్మరణ వలన ఎట్టి కష్టమైన పోవును, యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు, క్రీస్తునామా స్మరణ చేయండి. నెక్స్ట్ వర్స్ ప్లీజ్. ప్రియులార యేసు క్రీస్తునామా స్మరణ, పాడతామా సంగమా? యేసునామా స్మరణ వలన ఎట్టి పాపమైన పోవును, యేసునామా స్మరణ వలన ఎట్టి వ్యాధి అయిన కుదురున్, యేసునామా స్మరణ వలన ఎట్టి కొదువ అయిన గడచును, యేసునామా స్మరణ వలన ఎట్టి ఆమెకైన శిశువున్, యేసునామా స్మరణ వలన ఎట్టి భూతమైన వధులు, క్రీస్తునామా స్మరణ చేయండి. ప్రియులార యేసు క్రీస్తునామా స్మరణ చేయండి. పాడమండి. క్రీస్తునామా స్మరణ వలన, క్రీస్తునామా స్మరణ వలన వాస్తవంబు బయలుపడును, క్రీస్తునామా స్మరణ వలన సుస్థితులు దొరుకుచుండును, క్రీస్తునామా స్మరణ వలన ఆస్తి పరమునందు ఉండును, క్రీస్తునామా స్మరణ వలన క్రియకు అన్నియులభ్యమందు, యేసు క్రీస్తు స్మరణ మానకుడి. ప్రియులార క్రీస్తు యేసునామా, పాడమండి విశ్వాసంతో. యేసు క్రీస్తు స్మరణ వలన ఎట్టి దోకమైన ఉండదు, యేసు క్రీస్తు స్మరణ వలన ఎట్టి చింత అయిన ఉండదు, యేసు క్రీస్తు స్మరణ వలన ఏ నిరాశ అయిన ఉండదు, యేసు క్రీస్తు ఎట్టి అజ్ఞానం ఉండదు, జ్ఞానమును ఉండదు, యేసు క్రీస్తు స్మరణ వలన ఎట్టి భీతి అయిన ఉండదు, యేసునే ధ్యానించుచుండండి, ఏకాంత
పోదు. యేసుని ధ్యానించుటాచే ఏమియును విశ్రాంతి పోదు. నిద్రపోతున్నారా? విశ్రాంతి కూడా పోదు. తాచే ఏమియును పని వెనుకబడదు. యేసుని ధ్యానించుటాచే ఏమియును సుఖంబు తగ్గదు. యేసుని ధ్యానించుటాచే ఏమియును ఖర్చైపోదు. ఇట్టి ధ్యానము మీలోని భక్తి గట్టి పడును కాలక్రమమున. అర్థమవుతుందా? ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి అప్పులైన తీరున్. ఇట్టి ధ్యానము వలన మీకు ఎట్టి వ్యాజమైన గెలచున్. ఆమేన్. ధ్యానము వలన మీకు ఎట్టి నింద అయినా నగును. ఇట్టి ధ్యానం వలన మీకు ఎట్టి కలహమైన ఆగు. ఇట్టి ధ్యానము వలన మీకు వట్టి మాట వట్టి తగును. యేసునామా స్మరణ చేయండి ప్రియులార. క్రీస్తు యేసునామా స్మరణ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. If you want the same prasangam every day, sing this song. ఇట్టి ధ్యానం వలన ఎట్టి అప్పైనా పోతుంది. దేవుని ధ్యానించడం వల్ల ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ ఆయన మనసులో ఉంచుకోవడం వల్ల ఆయన ప్రతి పనిలోనూ ఉండాలి ప్రభా, ప్రతి విషయంలోనూ ఉండాలి ప్రభా, ప్రతి దాంట్లో నీ సన్నిధి నేను చూడాలన్నట్లయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. రెండోదిగా మనం చూద్దామండి, న్యాయాధిపతులు 6:16, Judges 6:16. త్వరగా తీయండి, సమయమాసం. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు. ఒకే మనుషుని హతం చేసినట్టు మిద్యానీయులు దాదాపు 1,00,000 మంది ఉన్నారు. ఓకే, దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటే 1,00,000 మంది ఉన్నా మన దృష్టికి ఎలా కనిపిస్తారు? ఒక్కడిగా. హల్లెలూయా. 1000 నాట్ 1000, 1,00,000 మంది, 1,00,000 పీపుల్ ఆర్ అగైన్స్ట్. కానీ ఎట్లా కనిపిస్తారు? ఒక్కడిగా. నీ దృష్టిలో ఒక్కడిగా. ఎందుకు? ఆయన ఎక్కడున్నాడు? నీకు తోడుగా ఉన్నాడు. అంటాడు కదా, నువ్వు ఒక్కరిని కొట్టివేసి అంత బలముగా నీవు అందరినీ కొట్టేసేంత శక్తి నేను నీకు ఇస్తాను. దేవుని యొక్క ప్రెజెన్స్ ఇస్ పవర్, ఆయన శక్తి. మార్క్స్ వార్తలో ఒక మాట ఉంది, చూద్దాం. 16:20, 16:20. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును సూచక్రియలు మనం వెంట ఉంటే, మనకు సహకారిగా ఉంటే, చెప్పండి సూచక్రియలు అని చెప్పండి, సూచక్రియలు అని చెప్పండి. గాడ్ విల్ డూ వండర్స్. ఆయన శక్తి అంత బలమైనది. ఎలా జరుగుతుంది? దేవుని ప్రెజెన్స్ నీతో ఉంటే, కొంతమంది ఏంటంటే మీ కుటుంబం ఇలాంటిది ఎలాగ నడిపిస్తున్నారు? మీకు ఎవరున్నారు? దేవుడు. మేము చాలా కష్టపడ్డామండి, చాలా ప్రార్థన చేసాం, చాలా ఉపవాసాలు చేసాం. అది దేవుని సన్నిధి కోరుకున్నామండి, దేవుని సన్నిధిని ప్రేమిస్తామండి, మేము ఏ పని చేసినా దేవుడు మాకు తోడుగా ఉండాలండి అన్న వారికి దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి? 1,00,000 మంది ఉన్న దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది? నీ దృష్టిలో వారు ఒక్కరిగా కనబడతారు. ఆమేన్. అంటే 1,00,000 సమస్యలు ఉన్నాయి అనుకోండి, 1,00,000 సమస్యలున్నా ఒక్క సమస్యలాగా అనిపిస్తుంది. ఎవ్రీథింగ్ గాడ్ విల్ టేక్ కేర్. మూడోదిగా మనం చూద్దాం, 1 Chronicles 12, 16-18. మొదటి దినవృత్తాంతంలో 12, 16-18, 16 నుంచి చూద్దాం. త్వరగా తీయండి. మరియు బెన్యామీయులలో కొందరు యూదా వారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చి. ఇక్కడ చూడండి, దావీదు దేవుని సన్నిధి కోరుకునేవాడు. సౌలు ఆయనను తరిమినా కూడా మీరు బైబిల్లో చూస్తే బెన్యాని వాళ్ళు, అంటే బెన్యామి ఎవరు గోత్రము చెప్పండి? సౌలేనా? సౌలు బెన్యామి గోత్రమా? అంటే సౌలు రక్త సంబంధులు, సౌలు బంధువులు, సౌలు ఇంటి వారు. దావీదు శత్రువు అయిన సౌలు ఇంటి వారు ఎక్కడికి వచ్చారంట? దావీదు దగ్గరికి వచ్చారు. వై?
ఓన్లీ వన్ థింగ్, గాడ్ వాజ్ విత్ డేవిడ్. దావీదు అందుకే అంటున్నాడు, నీ సన్నిధి నా యుద్ధ నుండి త్రోసివేయకు. క్యాస్ట్ మీ నాట్ అవే ఫ్రమ్ యువర్ ప్రెజెన్స్, టేక్ నాట్ దై హోలీ స్పిరిట్ అవే ఫ్రమ్ మీ. అంతేకాదు, ఇంకా చదువు 17. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లా నేను మీరు నిజంగా సమాధానం కలిగి వస్తున్నారా? నాకు సహాయం చేయడానికి నా యొద్దకు వచ్చి ఉన్న ఎడల నా హృదయము మీతో అతికి ఉండును. సమాధానంగా వస్తున్నారా లేదా? అయితే నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపాలని మీరు వస్తున్నట్లయితే దేవుడు దీనిని చూచి మిమ్మల్ని నాశనం చేయనుగాక అన్నాడా? డేవిడ్ ఇక్కడ డైలాగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. మీరు నిజంగా మీరు సౌలు మనుషులు కదా, సౌలు రక్త సంబంధులు కదా, సౌలు రిలేటివ్స్ కదా, మీరు నిజంగా నా దగ్గరికి వస్తే, సమాధానంగా వస్తే నేను మీతో కలిసి ఉంటాను, లేదంటే దేవుడు నిన్ను చంపేస్తాడు అనలేదు, గద్దించును గాక. 18. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై దావీదు, ఈ మాట చూడండి, దావీదు మేము నీ వారము, యెషయి కుమారుడా మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకు సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఈ 12వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూస్తే we see that God's presence was with David. శత్రువులు అందరూ కూడా దావీదు పక్షంలో చేరారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. పొద్దున్న నేను చెప్పలేకపోయాను. ఐ టోల్డ్ యూ హౌ టు అట్రాక్ట్ గాడ్స్ ప్రెజెన్స్, ఎలాగ దేవుని యొక్క ప్రెజెన్స్ని ఆకర్షించుకొని చెప్పాను. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే బెనిఫిట్స్. ఓకే, సో అది లేకుండా ఇది జరగదు, కాబట్టి రెండు వినాలి. సో దేవుడు అంటున్నాడు నీ పక్షం వారుగా ఉంటారు, శత్రువులు సహితము మారిపోతూ ఉంటారు. 22వ వచనం చదువు. లెట్స్ రీడ్ 22nd verse. దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యము. అందరూ చేరిన తర్వాత దావీదు దండు ఎలాగ ఉంది? దేవుని సైన్యం. చెప్పండి, దావీదు సైన్యం ఎలాగుందంట? బైబిల్లో ఉంది మాట. దావీదు సైన్యం ఎలాగుంది? దివ్య డేవిడ్తో ఉన్నవారు ఎలాగున్నారు? డేవిడ్ రాజు అన్నతో ఉన్నవారు ఎలాగున్నారు? దేవుని సైన్యం. అది కూడా ఎలాగుంది? మహాసైన్యమగు వరకు ప్రతి దినము. చెప్పండి, ఎవ్రీడే. ఇఫ్ యూ సీ గాడ్స్ ప్రెజెన్స్ ఎవ్రీ డే, ప్రతి దినం దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధి వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, నిత్యము వెతుకుడి. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి దినము అతనికి సహాయం చేయవారు ఎవరి యొద్దకు వచ్చారు? దావీదు. అంటే దివ్య డేవిడ్ అనుకోండి, అంటే మీ పేరు పెట్టుకోండి. నా యుద్ధకు సహాయం చేసేవారు వస్తారు నాయన, నీ ప్రెజెన్స్ నాకు ఉండాలి నాయన. నేను ఉద్యోగంలో వెళ్ళినప్పుడు నా సహాయం చేసేవారిని పంపించండి నాయన. నా దండును పెంచండి నాయన, నా సైన్యమును పెంచండి నాయన, మహాసైన్యమాగు వరకు నన్ను దీవించండి. దానికి నీ సన్నిధి నాకు ఎంతో అవసరము ప్రభా. యు షుడ్ ఆస్క్ గాడ్ దట్. ఆమెన్. హల్లెలూయా. 3వదిగా మనం చూద్దాం. 4 అండి ఇది. 4వదిగా మనం చూద్దాము. దేవుడు మనకి తోడుగా ఉంటే మౌనంగా ఉండడు, ఆయన మనకి నేర్పిస్తూ ఉంటాడు. చూడండి, ఇందాక మనం చదివాం 16:20, మార్క్స్ వార్త 16:20. హీ టీచర్స్ అస్. ఆయన మనకు ఉపదేశం చేస్తాడు. చూడండి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెంట జరుగుచు వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. అంతేకాదు, మా దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో వారికి దేవుడు కౌన్సిలింగ్ ఇస్తాడు, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. 103:7 మోషేకి ఇస్తున్నట్టుగా, దావీదుకి ఇస్తున్నట్టుగా దేవుడు మనతో మాట్లాడు. ఇందాక మనం చదివా, అనుదినము ఆయన గడప యొద్ద. సామెతలు 8వ అధ్యాయం 35 ఒకసారి చద్దాం. సామెతలు 8:35. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. నన్ను కనుగొనివాడు 34 నుంచి అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవుడు చాలా చక్కగా బోధపరుస్తాడు. దేవుడు బోధకుడు అని చెప్పడానికి ప్రతి పేజీలో చెప్పచ్చు, అంత చక్కగా బోధపరచాడు. మీకు ఇంకో మాట చెప్పాలంటే, ఇజ్రాయేలీయులు నాగరికతగా ఎలాగ ఉండాలో చెప్పాడు.
గుడారంలో ఎలాగ ఉండాలో చెప్పారు, వాళ్ళ ప్రవర్తన ఎలాగ ఉండాలో చెప్పారు. ఫస్ట్ టాయిలెట్స్ అనేవి, వాష్రూమ్స్ అనేది దేవుడే నేర్పించాడు. ఎక్కడ ఉండాలి అనేది దేవుడే నేర్పించాడు. ఎవ్రీథింగ్ గాడ్ విల్ టెల్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నీకు తెలియదు అంటే దేవుడు చక్కగా కూర్చోబెట్టి నీకు నేర్పిస్తూ ఉంటాడు. సో దేవుని సన్నిధి మనకు తోడుకుంటే ఎల్ల వేళలో ఉంటే మనకి ఏ బోధకులు అవసరం లే, ఆయనే స్వరం వినిపించి మనతో మాట్లాడతాడు. 5వదిగా మనం చద్దామండి, సంఖ్యాకాండం 6:25. ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ అస్. నంబర్స్ 6:25. నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. దేవుని సన్నిధి ఎవరికైతే తోడుకుంటుందో వారికి కరుణ, కటాక్షము, అంటే ఇంగ్లీష్లో ఫేవర్. చెప్పండి ఫేవర్ అని చెప్పండి. ఫేవర్. ఎవరు కావాలి ఫేవర్? అందరిగా. ఎవరికి కనబడదు, దేవుని ఫేవర్ కనబడదు, కానీ మన చుట్టూన వారికి అర్థమైపోతుంది, దేవుడు వీరికి తోడుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చాలా రోజుల తర్వాత ఎంగేజ్మెంట్ యానివర్సరీకి నేను అన్న వి వెంట్ టు అ ప్లేస్. అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా ప్రార్థన చేసి 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 అన్న హీ సెలెక్టెడ్ అ ప్లేస్. అండ్ నేను కూడా నీ చిత్తమైతే తీసుకెళ్ళు, బికాజ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్, ఐ డోంట్ వాంట్ టు మిస్ వన్ డే. సో మేము ప్రేయర్ చేసాం. అక్కడికి వెళ్ళిన వెంటనే కుంభ వర్షం కురిసింది. ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో అన్న సెలెక్ట్ చేసింది లేదు. సో ఇదేంటి, నేను ఇది ఆప్ చేశాను కదా, ఈ బెడ్ స్టైల్ ఆప్ చేశాను, ఇది ఆప్ చేశాను, ఎందుకు లేదు అన్నారు. అనగానే గివ్ అస్ 15 minutes టైం అని చెప్పాడు. అయితే మేము ఆగాం. నేను అక్కడే కూర్చొని ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసుకుంటూ, ప్రభా ఇక్కడ కూడా నువ్వు ఉండండి. లిటరలీ ఐ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెర్ ఎవర్ ఐ గో. వెళ్ళండి, ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేస్తే నమ్మరు. అద్భుతం ఏంటంటే దేవుడు ఒక 16,000 కాటేజ్ని దేవుడు ఇచ్చాడు. మేము కట్టింది చాలా తక్కువ, ఆ ప్యాకేజ్లో చాలా తక్కువ కట్టాం, వెరీ వెరీ లెస్. కానీ మేము అనుభవించేది ఏంటంటే, ఫేవర్ని మేము చూసింది ఏంటంటే 16,000 వర్త్ రూమ్, పెద్ద రూమ్స్ ఏంటి, బెడ్స్ ఏంటి, సోఫాస్ ఏంటి, షూటింగ్ ఏంటి, బయట కూర్చోవడం ఏంటి, ఎవ్రీథింగ్. అప్పుడు అన్న ఇలా కూర్చొని అంటాడు, ఎప్పుడు నీకు ఇది జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు మనకి ఇది జరుగుతూనే ఉంటుంది. కోవిడ్ టైంలో ఇదే జరిగింది. పెద్ద రూమ్, అంతఃపురంలాగా దేవుడిచ్చాడు. అలాగే మొన్న సర్జరీ అయిందో జాన్వరిలో, ఒక రూమ్లో షిఫ్ట్ చేయాలి, సింగిల్ రూమ్లో షిఫ్ట్ చేయాలి, కానీ మాకు స్వీట్ రూమ్ ఇచ్చారు. ఎందుకంటే ఆ రూమ్ ఖాళీ లేదు. దేవుడు ఎలాగ ఏర్పాటు చేస్తారు, దట్ ఈస్ ఫేవర్ ఆఫ్ గాడ్. వేర్ ఎవర్ యు గో యూ విల్ డెఫినెట్లీ నో. అందుకే దేవుని సన్నిధి మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. వి వర్ షాక్డ్. అది ఎంత అద్భుతం అంటే, అసలు మనం కట్టింది ఇంత, కానీ అనుభవించింది కింగ్ సైజ్. దేవుడు తన ప్రజలకు తన సన్నిధి కోరుకునే వారికి దేవుడు ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. ఆయన సన్నిధి ఎక్కడ పోయినా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలంలో వెళ్ళినా ఆయన సన్నిధి వెతకండి. ఆ స్థలంలో దేవుడు వస్తాడు, నీకు సహాయము చేస్తాడు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి, ఆయన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. ఇంకా ముందు చద్దామండి. దేవుడు ఆరోదిగా రెస్టరేషన్ 37వ కీర్తన 25వ వచనం చద్దాము. 37:25. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వాదం. దినమెల్లా చెప్పండి, దినమెల్లా అని చెప్పండి. అంత పైన చదివితే దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటారో, యెహోవా యందు ఎవరైతే ఆనందిస్తారో అలాంటి వారికి దేవుడు ఈ కార్యమును చేస్తున్నాడు. ముందుకు వెళ్ళిపోదామండి. ఆ రోజుగా మనకు రెస్ట్ని దేవుడు ఇస్తాడు. ఇందాక మనం చదువు నిర్గమాకాండం 33:14. దేవుడు ఎవరికి విశ్రాంతిని ఇస్తాడు, సన్నిధి కోరే వారికి దేవుడు రెస్ట్ను దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఆమెన్, హల్లెలూయా. యు వాంట్ టు బీ రిలాక్స్డ్? ఎస్. టెన్షన్స్, ప్రెషర్స్, భారాలు, అప్పులు, మనుషులు, కఠినాత్ములు, రోడ్లు, మన హైదరాబాద్ రోడ్లు ఇప్పుడు అది పెద్ద భారం అయిపోయింది మనకి. ఎక్కడికైనా వెళ్ళాలంటే 10 సార్లు ఆలోచిస్తున్నారు లేదు. ఈ మధ్యకాలంలో ముందు కూడా వెనస్డే అనగానే పరిగెత్తుకుంటూ వచ్చేవారు, ఫ్రైడే అనగానే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు కార్లున్నా బైక్స్ ఉన్నారు. అట్లా ఏంటంటే ఎందుకు భయపడుతున్నారు? మేము ఇక్కడ నుండి స్టార్ట్ అయితే గచ్చిబౌలి చర్చ్కి వచ్చే వరకే 2 గంటలు పడుతుంది ట్రాఫిక్లో. కాబట్టి 2 గంటలు వచ్చి ఆ 1 గంట సేపు కూర్చొని మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేస్తే 5 గంటలు పడుతుంది. కాబట్టి ఇది ఒక ప్రెషర్ అయిపోయింది. బట్ గాడ్ విల్ గివ్ రెస్ట్. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు రెస్ట్ని దేవుడు దయచేస్తాడు. 31వ కీర్తన 20వ వచనం 8th పాయింట్.
దేవుడు తన సన్నిధిని ఎవరికైతే ఇస్తారో వారు ఎలా ఉంటారంట అండి? 31:20 మనుషుల కపటోపాయములు వారిని ఉండకుండా నీ సన్నిధి చాటున వారిని దాచున్నావు. మనుషుల కపటోపాయం, మోసం చేసే వారిని దేవుడు దూరపరుస్తూ ఉంటాడు. ఆయన సన్నిధి చాటున మనని వాకలము మాన్పి వారిని గుడారములో దాచును. కొట్లాటలు ఉండవు అంటున్నాడు. కపటోపాయం చేసేవారు, నీకు హాని చేసేవారు ఉండరు అంటున్నాడు. ఆయన సన్నిధిని కోరుకోనండి. అలాగే ఇంకా చెప్పాలంటే 91వ కీర్తనలో మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు ఇలాగ దీవించబడి దాదాపు 11-12 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇంటికి వెళ్ళాక అండర్లైన్ చేసుకోండి. ఆయన సన్నిధిలో ఉంటే అక్కడ కూడా, ఇక్కడ నేను 10 పాయింట్స్ చెప్తున్నా, అక్కడ ఇంకా 11 పాయింట్స్ ఉన్నాయి. టోటల్ ఆల్ ఇన్ ఆల్ విల్ గెట్ 21 to 22 పాయింట్స్. ఆమెన్. అలాగే 9వదిగా 16వ కీర్తన 11వ వచనం తెలుసు మనందరికీ. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదము, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. దుష్టుల సంతోషము నిమిషం మాత్రము. దేవుని యందు, దేవుని సన్నిధి కోరే వారికి సంతోషం ఎంతసేపు ఉంటుంది? సంపూర్ణంగా ఉంటుంది. ఆమెన్. నీ కుడి చేతిలో నిత్యము సుఖం. ఆఖరిగా దేవుని సన్నిధి ఎవరికైతే తోడు ఉంటారో వారి తల దేవుడు ఎత్తుతాడు. ఆమెన్. వారి తలను దేవుడు ఈ 10 మీరు రాసుకుంటే ధ్యానం చేయండి. ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తాను. ఇట్స్ నాట్ ఎ స్టోరీ, ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంట్. ఫ్రెంచ్ భక్తుడు బ్రదర్ లారెన్స్, స్క్రీన్ మీద ఒకసారి ఆయన ఒకవేళ ఉంటే పెట్టండి. ఈయన 1635 సంవత్సరంలో దేవుని సేవకు ఆయన వచ్చాడు, యవనస్తుడు. అయితే ఈయన గురించి చెప్పాలంటే ఈయన ఎందుకు ఫేమస్ అయ్యాడంటే ఆయన ఒక వంటవాడు. ఫస్ట్ థింగ్ ఆయన ఒక వంటవాడు. గొప్ప ప్రసంగికుడు కాదు, గొప్ప వెల్ నోన్ ఫిగర్ కాదు, సెలబ్రిటీ అయితే అసలుకే కాదు. ఈ లారెన్స్ అనే ఆయన, అసలు ఆయన పేరు లారెన్స్ గా నికోలస్గా ఒక ఆర్మీలో జవాన్గా పనిచేశాడు, సైనికుడుగా ఉన్నాడు. మరి ఆయన దేవుని పిలుపు అందుకొని దేవుని సంఘానికి వెళ్తాడు. వెళ్ళి నన్ను కూడా వాడుకోండి, నేను కూడా సేవ చేయడానికి, పరిపూర్ణమైన సేవ చేయడానికి వచ్చాను, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండి నేను సేవ సంపూర్ణంగా నేను అప్పగించుకుంటున్నాను, వాడుకుని. అంటే అక్కడ ఉన్న ప్రీస్ట్ అంటాడంట, యాజకుడు అంటాడంట, మాకు వంటవాడు లేడు, వంట పనులు చేస్తామన్నాడంట. అది దేవుని పని అయితే ఖచ్చితంగా చేస్తాను. సో ఆ వంట పనులు చేస్తున్నప్పుడు ఆయనకి సమయం ఉండేది కాదు, తీరిక ఉండేది కాదు. ఆ వంట పనులు చేస్తూ ఆయన డైరీ రాసుకునేవాడు, ప్రతి ప్రార్థన రాసుకునేవాడు. రాత్రి పడుకోకముందు ఆ ప్రార్థనలన్నీ మళ్ళీ చదివి కింద థ్యాంక్ యూ ఫర్ ఆన్సరింగ్ మై ప్రేయర్ లార్డ్ అని ఆమెన్ అని పెట్టేవాడు అనమాట. సో ఆయన డైరీని రాసి ప్రతి దినము రాసుకునేవాడు. ఆయన డైరీలో ఏముంది అంత విలువైనది? ఆయన ఎందుకు రాసుకున్నాడు అంటే ఆయన ఒక మాట చెప్తా ఉంటున్నాడు. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే, సుదీర్ఘమైన ప్రార్థనల కన్నా చిన్న చిన్న సంభాషణ ద్వారా మనము ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించవచ్చు. చిన్న చిన్న ప్రేయర్స్ ద్వారా, చిన్న చిన్న సంభాషణ. చాలామంది 1 గంట సేపు ప్రార్థన చేసి, దినంలో 24 గంటలు ఉంటాయి, ఆ 24 గంటలు 1 గంట సేపు ప్రార్థనలో కూర్చుంటారు. మంచిదే, యూ హ్యావ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. కూర్చున్న తర్వాత దినమంతా మర్చిపోతారు. కానీ ఈయనేమంటున్నాడంటే, గంటల సేపు ప్రార్థన చేసి అలసిపోయి ఏదో ప్రార్థన చేసి స్వనీతి పెరగడం కాదు. ఆయన ఏమంటున్నాడు, చిన్న చిన్న సంభాషణ, చిన్న చిన్న ప్రార్థన ద్వారా నీవు దేవుని సన్నిధిని అనుభవించవచ్చు అన్నాడు. హీ సెడ్ యూ కెన్ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అన్నాడు. అంటే మనము ఏమనుకుంటామంటే, దేవునితో 1 గంట సేపు గడిపాము అంటాం, వి స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్ అంట. గడపటం ముఖ్యం కాదు, అనుభవించడం ముఖ్యం అని అంటున్నాడు లారెన్స్. అనుభవించాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి. గడపడం ముఖ్యం కాదు, ఎంతసేపు గడుపుతున్నావు ముఖ్యం కాదు. కొంతమంది వాచ్ పెట్టుకుంటారు, టైం పెట్టుకుంటారు, 1 అవర్ గడుపుతారు. ఆ 1 అవర్లో సగం వేరే ఆలోచన కలిగి ఉంటారు, ఏవో చేస్తూ ఉంటారు, ఫోన్ చూస్తూ ఉంటారు. కరెక్ట్ 1 అవర్ అయిపోయింది, 1 అవర్ గడిపేశాను అనుకుంటారు. దానివల్ల దేవుని సన్నిధిని అనుభవిస్తాం. ఇంకా కొంతమంది ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను, 3 అయిందా అని ఎంతసేపు 3 గంటల మీదే ఉంటుంది. ఎంతసేపు 3 అయిందా, ఎప్పుడు తింటామా, వేడి మా రాజు వేడి అంతా ఆ రోజే వాసనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు 3 అవుతుందా, ఎందుకు ఆ ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాను, కొంచెం అలాగా అంటూ ఉంటాం. అవన్నీ కాదు. లారెన్స్ ఏమంటున్నాడంటే, ఆయన ప్రతి పనిలో ఒక మాట చెప్తాను, ఏ పని చేసినా ఆ పనిలో దేవుణ్ణి వెతకాలి, ఆ పనిలో దేవుని మనము జ్ఞాపకం చేసి. ఇందాక మనం పాడాం కదా, యేసునామ స్మరణ.
ఆయన ఏం చేసేవాడు అంటే వంటగదిలో కూరగాయలు కట్ చేసేటప్పుడు, పాత్రలు కడిగేటప్పుడు, కుండలను కడిగేటప్పుడు, వండేటప్పుడు, వడ్డించేటప్పుడు, సర్వ్ చేసేటప్పుడు, గరిటెను తిప్పేటప్పుడు ప్రతి విషయంలో దేవునితో ఆయన మాట్లాడేవాడంట. ఆ స్థలం అంతా కూడా స్తుతిగా మార్చేవాడంట. ఆయన ఒక మాట రాస్తున్నాడు, ఈ వంట పని చేస్తూ ఆయన ప్రార్థన చూడండి. ఆయన ఎలాగ ఫేమస్ అయ్యాడో చెప్తాను. ఆయన చనిపోయినాక 100 సంవత్సరాల తర్వాత ఎవరికో ఆ బుక్ దొరికింది, ఒక సేవకుడికి దొరికింది, ఆ డైరీ దొరికింది. ఆ డైరీలో అద్భుతమైన రెవల్యూషన్స్, ఆయన ప్రార్థనలు, ప్రసంగాలు చూశాడు. ఏంటి ఇంత అద్భుతంగా ఉందా, ఎవరైనా అంటే గొప్ప సేవకుడు కాదు, తర్ఫీదు పొందలేదు, హీ వాజ్ నాట్ ట్రైన్డ్, బట్ హీ హ్యాడ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఈ మనోహరమైన పనులు చేయుటకై భోజనం తయారు చేయడం ద్వారా, ప్లేట్స్ కడగడం ద్వారా, శుభ్రం చేయడం ద్వారా, నీ శాంతితో పొయ్యి వెలిగించడం ద్వారా నీవు నన్ను పవిత్రపరుస్తూనే ఉన్నావన్నాడంట. లుక్ ఎట్ హిస్ ప్రేయర్. పొయ్యి ఎలాగ వెలిగిస్తున్నాడంట? శాంతితో. అంటే ఆయన దేవుని ప్రెజెన్స్ని ఎలాగా స్వీకరిస్తున్నాడు? ప్రభా నీ దేవుని యొక్క సహవాసం ఎవరికి ఉంటుందో వారికి ఏముంటుందండి? ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కను, అలాగుని మీకు మేలు కను. ప్రభా ఇంకో మాట అంటున్నాడు, ఈ కుండలకు, ఈ పాత్రలకు, ఈ వస్తువులన్నిటికీ ఈరోజు నేను ముట్టుకుంటున్నాను, నేను కాదు నువ్వు ముట్టుకుంటున్నావు, ఎవరు తింటున్నారో మరి ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ఎంత మంచి అద్భుతమైన ప్రార్థన. ఇంకో మాట నాకు చాలా చాలా నచ్చిన ప్రార్థన ఆయన చేసింది ఏంటంటే, మనుషులకు ఆహారం ఇవ్వడానికి ఇష్టపడిన దేవా, ఈ వంట గదిలో చేసే ఈ సేవను అంగీకరించము. ఎంత అద్భుతం అండి. మనుషులకు ఆహారం ఇవ్వడానికి అంటే ఆయన చేసే పనిలో దేవుని పని చూశాడు. ఆయన చేసే పనిలో కూడా ఘనతను చూశాడు. ప్రభా నువ్వు కూడా చేసావు కదా, నువ్వు కూడా వడ్డించావు కదా, నీవు కూడా నాయన ప్రతి జీవికి ఏమిస్తాడంటే దేవుడు ఆహారము పెడతావు. నువ్వు ఆహారం ఇచ్చుటకు, మనుషులకు ఆహారం ఇవ్వడానికి, ఈ సృష్టి యావత్తుకి ఆహారం ఇవ్వడానికి ఇష్టపడిన నీకు నేను సేవ చేయడం ఏంటి? ఈ వంట గదిలో నేను చేసే సేవ అంగీకరించుము. ఐ యామ్ వర్కింగ్ ఫర్ యూ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చేసే పని దేవుని వెతికినట్లయితే దేవునికి చేసినట్టుగా ఉంటుందంట. ఏ పనైనా దేవుడు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, ప్రభా ఈ పాత్రలు నేను తోముతున్నాను. కొంతమంది అనుకుంటారు, ఈ ప్లేట్స్ ఎన్నిసార్లు కడిగాను, తోమింది. ఎవరు హెల్ప్ చేయట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు. ఒక పురుషుడు వంటగదిలో యవనస్తుడు, అదే లోకం ఆయనకి, కానీ ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని దేవుని సన్నిధిగా మార్చుకున్నాడంట. దేవుని సన్నిధిని చూశాడు, అద్భుతంగా ప్రసంగాలు రాశాడు, చిన్న చిన్న ప్రార్థన చేస్తూ చిన్న చిన్న పనులలో ఘనతను వెతికాడు. ఈరోజు నీది చిన్న జాబ్ అయినా పెద్దదైనా, ఈరోజు నీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ స్థానంలో నిలబడుతున్నావు, దేవుని సన్నిధి నువ్వు వెతుకు. నువ్వు వెతికినట్లయితే ఆ సన్నిధి ఏం చేస్తుందంటే, ఇందాక మనం చదివాం, 10 బ్లెస్సింగ్స్ వీ హ్యావ్ సీన్. ఆ స్థలములో నువ్వు దేవుని వెతికినట్లయితే ఏ పని చేసినా కూడా దేవుడు ఆ 10, 11 లేక 21 ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. సో ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను? నీ దినచర్యలో దినమంతా దేవుని సన్నిధిని నువ్వు అనుభవించవచ్చు. యూ డోంట్ నీడ్ లాంగ్ ప్రేయర్స్. కొంతమంది నాకు ప్రార్థనే రాదని సిగ్గుతో ప్రార్థన చేయరు. చిన్న చిన్న సంభాషణ చేయరు, చిన్న చిన్న ప్రార్థన. ఉదయకాలం చెప్పాను, ప్రభా ఈ కొండలు ఎంత బాగున్నాయి, నీ సృష్టే కదా, ఆ చెట్లను చూడాలి, ఆ కొండలను చూడాలి. మేము చీరాలకి వెళ్ళినప్పుడు, ఆ సముద్రము దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను ఒక్కదానే ఐ పర్పస్లీ వాంట్ టు బీ అలోన్ టు వర్షిప్ గాడ్. ఆ సముద్ర తరంగాలు వచ్చినప్పుడు, ఆ శబ్దం వినబడినప్పుడు, ఆ వాయిస్, అందరూ ఎందుకు వెళ్తూ ఉంటారు? సముద్రాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. మనం ఎందుకు వెళ్ళాలి? సముద్రము చేసిన సృష్టి కర్తను ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి. అప్పుడప్పుడు వెళ్ళాలి. యూ హ్యావ్ టు సీ ద గ్లోరీ, ద పవర్ ఆఫ్ గాడ్. ఇట్ విల్ బీ సీన్ ఇన్ హిస్ క్రియేషన్. ఆయన యొక్క సృష్టిలో మనం చూడాలి. ఒక పాట ఉంటుంది, భూపునాది ముందే. ఆ పాట పెట్టుకొని ఐ వాజ్ వర్షిపింగ్ గాడ్. ఐ ఫెల్ట్, నేను ఆ పాట పెట్టుకొని నేను వర్షిప్ చేస్తూ ఉంటే సముద్రము కూడా దేవుని వర్షిప్ చేస్తున్న అనుభూతి నేను పొందుకున్నాను. సముద్రము కూడా. గాడ్ లవ్స్ పీపుల్ హూ వర్షిప్. అట్ ద సేమ్ టైం దేవుని సృష్టి కూడా
దేవుని ఆరాధించేవారు, దేవుని స్మరణ తెచ్చుకునేవారు అంటే గుర్తుపడుతుంది. సృష్టి యావత్ గుర్తుపడుతుంది. రోమా 8లో ఉంది కదా, సృష్టి కూడా రోమా 5లో అనుకుంటా, సృష్టి యావత్తు తన దేవుని కుమారుల కొరకు వారి యొక్క ఏంటండి ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు ఎదురు చూస్తుందంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తెలుసా, వెన్ యూ ప్రే, నువ్వు మోకరించిన ఆ మోకాలు, ఆ స్థలము, ఆ రాయి, ఆ ఫ్లోర్ రేపు సాక్ష్యం ఇస్తుందంట. తెలుసా, రేపు సాక్ష్యం ఇస్తుంది. దట్ ఈస్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. మనం ఏ పనిలో ఉన్నా కూడా ఆ పనిలో దేవుడు ఉన్నట్లయితే ఖచ్చితంగా ద హోల్ వరల్డ్ విల్ బి అట్రాక్టెడ్ టు గాడ్స్ ప్రెజెన్స్. ఆమెన్. దేవుని సన్నిధిలో ఉన్న కాంతి మన మీద ప్రకాశింపచేస్తారు. మనం ఏం నేర్చుకున్నాం సంగమా? సో చర్చ్, వాట్ డిడ్ యూ లర్న్ టుడే? నెక్స్ట్ 3 months, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, 3 months 24లో ఇంకా 3 నెలలు మాత్రమే. సన్నిధిని కాంతిలో మనం ఉందామా? లెట్ us ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన చేయండి. చిన్న చిన్న సంభాషణ చాలు, చిన్న చిన్న థ్యాంక్ యూ చాలు. ప్రభా ఎంత బాగుందో ఈ పిట్ట, ఎంత బాగుంది. అబ్బా మనం ఏం చూస్తూ ఉంటాం అన్నీ, అబ్బా ఈ ప్యారెట్ చూడు, ఈ పీకాక్ చూడు ఎలా చేస్తుందో. దానికి కాదు, అది చేసిన వారిని మనం ఏం చేయాలి? ఘనపరచగలగాలి. అప్పుడు ఆయన సన్నిధిని వెంటే వస్తూ ఉంటుంది. యూఆర్ అక్నాలెడ్జింగ్ మై ప్రెజెన్స్, యూఆర్ అక్నాలెడ్జింగ్ మీ, యూఆర్ బోస్టింగ్ అబౌట్ మీ. దేవుడు అంటున్నాడు, డోంట్ బోస్ట్ అబౌట్ వైజ్ పీపుల్, డోంట్ బోస్ట్ అబౌట్ విజ్డమ్, బోస్ట్ అబౌట్ మీ. అది నన్ను ఏం చేస్తుంది? నన్ను సంతోషపరుస్తూ ఉంటుంది. ఏ పని చేసినా, ఇల్లు ఊడ్చినా, ఈ లారెన్స్ మనకి నేర్పిస్తూ ఉన్నాడు. వంట గదిలో ఉన్న టిఫిన్ బాక్స్ కట్టుతున్నా కూడా, ఏ పని చేసినా ఆయన సహవాసం కోరుకు. లాక్కో దేవుని, ప్రభా నువ్వు నాతో రా, ఈ చిన్న పని నువ్వు నాతో రా, ఇక్కడికి వెళ్తున్నాను రా. ఇంకో మాట, స్నానం చేసేటప్పుడు కూడా నువ్వు ప్రేయర్ చేసుకోవచ్చు. మన దేవుడు అంత క్లోజ్గా ఉంటాడు. యూ కెన్ సే, నన్ను పవిత్రపరచు ప్రభా, నన్ను బాగు చేయి. ఎక్కడికి వెళ్ళినా సమ్టైమ్స్ ఒక సీక్రెట్, నేను ఎక్కడ అందరు క్రౌడ్ ఉన్నారనుకోండి, బెడ్రూమ్లో ఉంటారు, కింద ఉంటారు, బయట ఉంటారు, కొన్నిసార్లు అందరూ ఉంటారు, టైం దొరకదు, బాత్రూమ్కి వెళ్ళిపోతాను, లాక్ వేసుకుంటాను. ఐ విల్ సిట్ ఆన్ మై స్టూల్, అక్కడ స్టూల్ మీద కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాను. ఐ విల్ ప్రే, ఐ నీడ్ యోర్ ప్రెజెన్స్. నాకు తెలుసు ఆయన ప్రెజెన్స్ లేకపోతే నేను సున్నా, నేను శూన్యం, ఐఎమ్ జీరో. ఏం మాట్లాడినా నానా అర్థాలు వెళ్ళిపోతాయి. ఐ నీడ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని యొక్క సన్నిధి మనకెంతో అవసరం. 91వ కీర్తన చదవండి. ఈరోజు చెప్పిన 10 వాగ్దానాలు ఎత్తి పట్టుకునండి. నీ బ్రతుకు దినాలన్నిట ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేనంతగా దేవుని సన్నిధి నీకు తోడై ఉండును గాక. లేచి నిలబడదామా ప్రతి ఒక్కరు కూడా. సామెతలు 3:6 ప్రకారము నీవు చేసే ప్రతి పనిలో ఆయనని జ్ఞాపకం చేసుకో. సామెతలు 16:3 ప్రకారము నీవు చేస్తున్న ప్రతి కార్యములో దేవుడు నిన్ను బలపరిచి స్థిరపరచులాగున ఆయన సన్నిధిని వెతకండి. గంటల సేపు దేవుని సన్నిధిలో ఉండడం అవకాశం లేకపోయినా కూడా ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలంలో దేవుని వెతుకు. నాట్ జస్ట్ ఇన్ చర్చ్, ఏ పని చేసినా ఆ పనిలో దేవుని నువ్వు వెతుకు. ఆయన సన్నిధి కాంతిలో మనం ఉండాలి. నువ్వేమి కోరుకుంటున్నా ఆ ప్రతి పనిలో దేవుని నువ్వు వెతుకు. కమ్ ఆన్ చర్చ్, ఐ వాంట్ యూ టు ప్రే ఫర్ హిస్ ప్రెజెన్స్. అయ్యా నీ సన్నిధిని ప్రాక్టీస్ చేయాలి నాయనా, నీ సన్నిధి నాకు కావాలి నాయనా, నీ సన్నిధి నేను అనుభవించాలి నాయనా ప్రభా. ఎంతోమంది సహవాసం కోరుకుంటున్నాను. నీ సన్నిధిలో ఉన్న బలం, నీ సన్నిధి నా కుటుంబానికి కావాలి, నీ సన్నిధి నా మనసుకు కావాలి, నీ సన్నిధి నా ప్రతి స్థలంలో కావాలి, నీ సన్నిధి నా ప్రతి పనిలో ఉండాలి, నీ సన్నిధి నా ప్రతి కార్యంలో ఉండాలి, నా ప్రతి సంభాషణలో ఉండాలి, నా ప్రతి ఆలోచనలో ఉండాలి నాయన. నీ సన్నిధి నాయన ప్రభ నా అడుగున ఉండాలి నాయన ప్రభ. చిన్న ప్రార్థనల ద్వారా కాదు నాయన. అయ్యా తండ్రి యేసయ్యా, నేను నీ సన్నిధిని వెతికిన ప్రతిసారి నాయన ప్రభ తండ్రి నీ సన్నిధి సంపూర్ణంగా అనుభవించే స్థితిలో నన్ను చేయండి. దేవుడు నీకు సహకరిస్తాడు. నీ స్థలాన్ని దేవుడు నీవు స్తుతులుగా మారుస్తే దేవుడు కూడా ఆ స్థలాన్ని మార్చబోతున్నాడు. ఏ పని చేసినా ఒకే భావం కలిగి ఉండండి. ఆయనను స్మరణ చేయండి. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, సమాధానము